హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ ఆసరా పింఛన్ల పెంపుపై లేటెస్ట్ న్యూస్ అయితే రావటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపుపై ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అని చాలామంది ఆసరా లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క చేయూత పింఛన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అని ఆసరా లబ్ధిదారులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి లేటెస్ట్ అలాగే ఒఫీషియల్ న్యూస్ అయితే రావటం అయితే లేదు. ఇక ఫ్రెండ్స్, ఇప్పటికే ఏడాది కాలం కూడా పూర్తయిపోయినప్పటికీ ఈ యొక్క తెలంగాణ పింఛన్ల పెంపుపై ఎటువంటి వార్త అయితే రాలేదు. అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క కొత్త పింఛన్లు అంటే ఈ యొక్క చేయూత పింఛన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అని ఆసరా లబ్ధిదారులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి లేటెస్ట్ అలాగే ఒఫీషియల్ న్యూస్ అయితే రావటం అయితే లేదు. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే ప్రజాపాలనలో అప్లై అయితే చేసుకున్నారో అటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క పింఛను అందచేయాలనే నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వము. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా అప్లై అయితే చేసుకోలేదో సో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవాలని త్వరలోనే ఈ యొక్క చేయూత పింఛన్లు అయితే అందచేస్తారని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఫ్రెండ్స్, డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క సమావేశాల్లో అంటే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం అయితే తీసుకొని నవంబర్ నెలకి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ యొక్క కొత్త పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా అనే విషయం అయితే తెలుసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. సో ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.